గోరింటాకు మహిళలకు ఎంతో ఇష్టమైందని పలువురు మహిళలు అన్నారు. పూర్వకాలం నుండి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. నల్గొండ పట్టణ శివార్లోని హ్యాపీ హోమ్స్లో బుధవారం మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాలనీకి చెందిన మహిళలందరూ సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి గౌరీదేవి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరీ పూజ అనంతరం సాంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి చేతులపై రకరకాల డిజైన్లలో రాసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును రాసుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు. గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు రాసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాఢమాసంలో మహిళలందరూ గోరింటాకు రాసుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పద్మానాయక్, సుజాత, వసుంధర, నాగమణి, సరిత, కరుణ, పద్మ, వరలక్ష్మి, శ్రీలత, శశికళ, జ్యోతి, సరిత, సీత, మంగ, ఇందిర, రమ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హోమ్స్ కాలనీ మహిళలందరం కలిసి ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ గోరింటాకు ఉత్సవము చాలా ఆనందంగా ఉంది. ఇలా జరుపుకోవడం, ఆ మహిళలందరం కలిసి ఇలా జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి ఇది అద్దం పట్టినట్టుగా ఉంటుంది. దీని వలన ఆరోగ్యంతో పాటు మనకి సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. మన ఇండియన్ కల్చర్లో అందరం కలిసి ఇట్లా గ్యాదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో గోరింటాకు మహోత్సవం అనేది మహిళలకి అందంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుంది. ఇది హోమ్స్ కాలనీలో అందరం గోరింటాకు పండుగ జరుపుకున్నాం. ఈ గోరింటాకు అనేది మహిళలకి చాలా పూర్వకాలం నుంచి ఏ శుభకార్యం జరిగినా గోరింటాకు ధరించకుండా మహిళలు పండుగ చేసుకోము. మహిళలు అందరం కూడా గోరింటాకులో ఉన్న శుభ ఫలితాలన్నీ గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గించుకోవడము, చూడ్డానికి అందంగా కనిపించడము, మహిళలకు గోరింటాకు వల్ల వచ్చేవి ఆనందాలన్నీ చాలా ఉన్నాయి. ఇవి అందరం కలిసి ఫ్రెండ్లీగా సంతోషంగా అందరం కలిసి ఉండడము, ఒక అకేషన్ జరుపుకోవడము, ఇదంతా మానసికంగా ఉల్లాసాన్ని పొందడము, ఇదంతా కూడా ఒక ఆషాఢ మాసం స్పెషల్ ఇది.